ప్రియ దేవుని సంఘస్థులారా, ప్రభునామలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం. నీతి న్యాయములను అనుసరించి నడుచుకుంట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. ఈ వాక్యము బలి అర్పించడము ఆరాధనలో భాగమే, కానీ మన హృదయములో నీతి అనేది ఉండాలి. మన హృదయములో నీతి లేకపోతే అది దేవుడికి ఇష్టముగా ఉండదు. అందుకే మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22లో బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అంటాడు. కాబట్టి మనం అర్పించేటువంటి అర్పణలో, మనం ఆచరించేటువంటి భక్తి జీవితంలో నీతి అనేది ఉండాలి. నీతి లేకపోతే దేవుడు దాన్ని అంగీకరించడు. నీతి అంటే ఏంటి? నీతి అంటే దేవుని చిత్తానికి అనుకూలంగా జీవించడం. న్యాయం అంటే మనుషుల పట్ల సత్యముగా, సమానంగా, సమధర్మం కలిగి ప్రవర్తించటం అని అర్థం. అందుకే మీకా గ్రంథం 6వ అధ్యాయం 8 ప్రకారం న్యాయము చేయుట, కరుణను చూపుట, ప్రేమించటము, ఇవి నేను కోరుచున్నాను అంటాడు. కాబట్టి అవి మనకు ముఖ్యం. అర్పణలు ముఖ్యమే, ఆరాధన ముఖ్యమే. ఆ ఆరాధనలో నీతి యథార్థత కోరుతాడు దేవుడు. కేవలం ఆచారపూర్వమైనటువంటి భక్తి, ఉపవాసాలు, కానుకలు, అర్పణలు ఇది కాదు. దేవుడు మన జీవితం సత్యంగా ఉండాలని కోరుతాడు. మన ఆత్మీయమైన క్రైస్తవ జీవితంలో మన కార్యాల వల్ల దేవునికి మహిమ రావాలి, మన క్రియల వల్ల దేవునికి మహిమ రావాలి. అదే క్రైస్తవ జీవితానికి ప్రాముఖ్యమైంది. దేవుని ముందు కేవలం ఆచార భక్తి కాదు, కానీ నీతి న్యాయం గల జీవితం ముఖ్యం. మన జీవితం స్వయంగా దేవునికి ఇష్టమైన బలిగా మారినప్పుడే దేవుడు మన అర్పణను అంగీకరించేవాడిగా ఉంటాడు. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, వందనాలు. మా ఆత్మీయ జీవితంలో నీతి యథార్థత కలిగి ఉండులాగన సహాయం చేసి మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.